హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యవాకృతి వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి వీడియో పెట్టక చాలా రోజులైపోయింది. ఏంటి అంటే నేను భద్రాచలం వెళ్ళాలండి. సో భద్రాచలం వెళ్ళాల్సి వచ్చి నేను ఈ వీడియో షూట్ అనేది చేశాను. యాక్చువల్లీ వెళ్ళాలని లేకుండే, బట్ ఏంటంటే మా మమ్మీ మా అన్న బాగా ఫోర్స్ చేశారనమాట రమ్మని. సో ఎలాగో తప్పేది లేదు అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళతో పాటు బయలుదేరాను అనమాట. సో దానికోసం ప్రిపరేషన్గా ఎలాగో లగేజ్ ప్యాక్ చేయాలని చెప్పేసి నైట్ ఆల్మోస్ట్ 9-9:30 అయింది. ఆ టైంకి లగేజ్ ప్యాక్ చేశాను అనమాట. అయితే మార్నింగ్ లేచి ఇంకా గబగబా వాకిలంతా ఊడ్చేసి అలుకు చల్లి, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా లేరు. సో నేను లేనప్పుడు వాళ్ళు కూడా నా సైడ్ వాకిలి ఊడ్చి పెడతారనమాట. అందుకని వాళ్ళది కూడా ఊడ్చి నీట్‌గా ముగ్గేశాను. అయితే ఇక్కడ వాళ్ళ వాకిట్లో చక్కగా ఏస్తాను. నా వాకిలి వచ్చేవరకి తెల్లగా అట్లా ఉంటది. సో అంత ఇంట్రెస్ట్ రాదు. పిచ్చి పిచ్చిగా ఏసుకుంటా అనమాట. ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడు మాత్రం వాళ్ళ వాకిట్లో నీట్‌గా ముగ్గేసి పెడతాను. సో అదనమాట సంగతి. అయితే ఈ వీడియో నేను వెళ్ళొచ్చిన 1 వీక్‌కి ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నాననమాట. సో అంత లేట్ అయిపోయింది. అసలు కుదరడం లేదు. మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేస్తున్నా గానీ, సో అదనమాట సంగతి. ఇంకా బయలుదేరామనమాట. లాస్ట్ వీక్ ఐ థింక్ సాటర్డే, యాహ్! సాటర్డే. సో ఆ రోజు మేము బయలుదేరాము. ఇది అప్లోడ్ చేయబోయేది కూడా 2 వీక్స్ అయిపోతుంది. నాకు డేస్ కూడా అంత ప్రాపర్‌గా గుర్తులేవు. సో అలా ఆ రోజు సాటర్డే అయితే మా అన్న ఏం చెప్పాడంటే ఆఫ్టర్‌నూన్‌కి వెళ్దామని చెప్పాడు. సో అయితే నాకు బ్యాగ్ మొత్తం చినిగిపోయింది. ఏదో అవసరం ఉండి ఒక థింగ్ తీస్తూ ఉంటే మొత్తం పిగిలిపోయి మళ్ళీ డ్రాబ్యాక్ అయిపోయింది. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇట్లాంటివి మళ్ళీ వర్క్ మీద వర్క్ ఏదన్నా జరిగితే చాలా ఇరిటేషన్ అనిపిస్తది. సో అందుకని చెప్పేసి బ్యాగ్ చినిగిపోయిందని మళ్ళీ మా వదినకి కాల్ చేస్తే, ఓకే, మళ్ళీ మేము వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము. నువ్వైతే సఫిషియెంట్‌గా ఏవేవి కావాలో అన్నీ లగేజ్ అంతా ఒక పక్కన పెట్టుకో అని చెప్పిందనమాట. సో ఓకే, ఇక వెళ్ళాలి కదా అన్నట్టుగా మళ్ళీ నాకు నేనే మోటివేట్ అయిపోయి సర్దిన బ్యాగ్‌ని అలాగే ఉంచి పక్కన పెట్టేశాను. సో ఇక ఆ రోజు మార్నింగ్ చక్కగా పప్పు, రైస్ చేసుకున్నాము. ఇక జర్నీలోకి మా వదినే పులిహోర తీసుకొస్తానని చెప్పింది. అండ్ మా మమ్మీ కొంచెం వైట్ రైస్, పప్పు ఏదైనా ఒక పికిల్ చేసుకొని వస్తది కదా అని చెప్పేసి, ఇక నేనేమి ప్రిపరేషన్ ఏమి కుకింగ్ అట్లా ఏం చేయలేదు. సో మా వరకు వండుకొని తినేసి కడిగి పెట్టుకున్నాం గిన్నెలు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాగ్ అంతా చినిగిపోయింది. ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి మా అన్న 12 అని చెప్పి 4కి రెడీ అయిపోయి అప్పుడు వెళ్ళామనమాట. ఎందుకంటే పాపం తనకి ఆఫీస్‌లో అర్జెంట్ మీటింగ్ ఉండి అటెండ్ అవ్వాల్సొచ్చింది. సో ఇక్కడ మేము రెడీ అయిపోయి 12కే చూడండి, 12:15 కూడా అవుతున్నట్టుంది. ఐ థింక్ ఎంత 11:15. సో అట్లా మేము ఎర్లీగా రెడీ అయిపోయి చక్కగా కూర్చున్నాము. ఇంకా వస్తారని చూస్తా ఉన్నాము. వాళ్ళేమో రాలేదు. ఫైనల్లీ 4:00కి మేము బయలుదేరాము. ఇక్కడ మా అన్న పెద్ద కొడుకు వాడు చూడండి. ఎంత సిగ్గుపడతాడో వాడైతే ఈ మధ్యన. చాలా క్యూట్ అనిపిస్తాడు. అండ్ మా వదిన, నేను, మా అన్న, మా డ్యాడీ అండ్ మా పిల్లలు మేమందరం కలిసి భద్రాచలం స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అట్లా కార్‌లో ఒక చిన్నగా ఒక క్లిప్ తీసుకున్నాను. సో ఎందుకు వెళ్ళాల్సొచ్చింది అంటే, యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ తాతయ్య గారు వాళ్ళున్నప్పుడు కొర్రాజుల పని చేసేవాళ్ళంట. సో అయితే ఆ తాతయ్య గారు అంటే మా ముత్తాత గారు ఉన్నప్పుడే అవి స్టాప్ అయిపోయినాయి. తర్వాత మా తాతయ్య గారు గానీ, మా మావయ్య వాళ్ళు గానీ ఎవ్వరూ చేయలేదు. సో అలా స్టాప్ చేయడం వల్ల ఊర్లో అన్‌హెల్తీగా ఉండి, లేకపోతే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కువ మెంబర్స్ ఎక్స్‌పైర్ అవ్వడం అట్లా జరుగుతుందని చెప్పేసి, మళ్ళీ మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ కొలుపులనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. దానికోసం అని చెప్పి 45 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తున్నారు కదా! సో మీరు కూడా రండి అని ఇన్వైట్ చేస్తే, సర్లే అని చెప్పేసి మేమెళ్ళాము. ఇక్కడ దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పిల్లలకి మేము అన్నం పెట్టుకొని తింటున్నామనమాట.
సో, అయితే దానికోసమని ఎళ్ళాము. యాక్చువల్లీ నాకస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఏంటి అంటే మమ్మీ, మా వదిన, మా అన్న వాళ్ళ ఫోర్స్ వల్ల ఇంకెళ్ళాల్సొచ్చింది. సో, కమింగ్ టు బ్యాక్ ఇక్కడికొచ్చేసిన తర్వాత దేవుడు కొర్రాజులో అంటే ఏముండదండి. జస్ట్ గొడుగులు, స్వామివారివి మీసాలు అండ్ ఈ చెట్టే అనమాట కొర్రాజుల చెట్టు. దీనికే మనం పూజ చేస్తారు మా తాతయ్య గారున్నప్పుడు. అయితే అప్పుడు ఈ గొడుగులు దొంగిలించడం వల్ల ఈ కొలుపులు ఆగిపోయి అండ్ దొంగిలించిన అతను ఈ రక్తం కక్కుకొని చనిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు. సో, ఇంక ఎళ్ళిన మార్నింగే దేవుడికి పసుపు కొడుతున్నారంటే, సర్లే అని మా అత్త వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తే అట్లా పార్టిసిపేట్ చేసుకొని, ఇంకా పూజ చేసుకొని దండం పెట్టుకోవడానికని వెళ్ళాము. ఇక్కడ ఈ బ్లూ డ్రెస్ నేనే అనమాట. సో, దేవుడికి నేను గూడా పసుపు కొట్టి తాంబూలం తీసుకున్నాను. ఇక్కడ అందరూ రిలేటివ్స్ అందరూ మా వాళ్ళేనండి. బయట వాళ్ళెవ్వరూ లేరు. ఈ కనుచూపు మేర కనిపించే ల్యాండ్ అంతా మా వాళ్ళదే. అండ్ తాతయ్య గారు అండ్ కోటయ్య గారు వీళ్ళిద్దరు పార్టిషన్‌లో ఉన్నట్టుంది. ఐ థింక్ సో ఈ ల్యాండ్ అంతా. ఇదే ల్యాండ్ భద్రాచలంలో కాకుండా హైదరాబాద్‌లో ఉంటే కొన్ని కోట్ల ఆస్తి ఉన్నట్టు లెక్కనమాట. సో, అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఆయనకి 7 కొడుకులు, ఐ థింక్ 4 ఆడపిల్లలా? ఐ డోంట్ నో గుర్తులేదు. ఎన్ని సార్లు మా మమ్మీ చెప్పినా గాని మర్చిపోతూ ఉంటా. అండ్ ఇక్కడ కత్తి కూడా ఉంది చూసారా? ఆ కత్తి, ఆ గొడుగులనమాట దేవుడు. సో, ఈ దేవుడికి కొలుపులు చేయడానికని పిలిచారనమాట. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అండ్ ఈ చెట్టొచ్చేసి స్వయంగా వెలిసిన చెట్టనమాట. వెలిసిందా? ఐ థింక్ తెలీదు ఏమంటారో. అయితే ఈ చెట్టు వేప చెట్టు, ఇప్ప చెట్టు, రావి చెట్టు 3 చెట్లు కలిసి ఉంటాయన్నమాట. జాతర అయిపోయిన తర్వాత ఇంకా ఆ గొడుగుల్ని చక్కగా కట్టేసి, భద్రంగా చేసి మళ్ళీ చెట్టు మీదే పెడతారు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత తీసి ఇట్లనే కొలుపులు స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మా అన్న అస్సలు కనిపించకపోతే నేను, మా వదిన వంతులు పెట్టుకొని మరీ తీస్తున్నాం వీడియో. అండ్ ఇక్కడ నేను తాంబూలం తీసుకున్నా. ఒక చిన్న క్లిప్ అలా యాడ్ చేసేసుకున్నాను. అండ్ జాతర అంటే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్‌గా భారీగా ఉండదండి. ఎందుకంటే వీళ్ళందరూ రిలేటివ్సే అనమాట. అంటే మా ముత్తాత గారి అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంత వాటికి వేసుకొని మళ్ళీ వాళ్ళ కుల దేవుడనమాట. సో, అందుకనే వాళ్ళకున్నంతలో ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ వేసుకొని చక్కగా మళ్ళీ ఈ కొలుపులనేది స్టార్ట్ చేశారు. ఏమో చూడాలి భగవంతుడి దయ వల్ల ఈ కొలుపులు ఎవ్రీ టైమ్ మళ్ళీ మళ్ళీ జరుపుకునేటప్పుడు ఇంకొంచెం గ్రాండ్‌గా చేసుకోవచ్చేమో. ప్రెజెంట్ స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఈ థర్డ్ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు కాబట్టి సో, ఇట్లా జరిగాయనమాట. అండ్ ఈ చుట్టుపక్కల ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా గానీ ఏ దేవుడిదైనా జాతర, కొలుపులు చేస్తే వాళ్ళొచ్చి వాళ్ళది దిమ్సీ డాన్సా సమ్ ఏదో అంటారు గదా! డాన్స్ చేసుకొని ఎళ్తూ ఉంటారనమాట. పార్టిసిపేట్ చేస్తారు. అయితే మా తాతయ్య గారు ఉన్నప్పుడు వనమండి. ఇది లాస్ట్ రోజనమాట. మేము స్టార్టింగ్ నుంచి వెళ్ళలేదు కాబట్టి లాస్ట్ 3 డేస్. ఇది వనం తీసుకొచ్చేటప్పుడు ఈ వనం ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఉంటది. అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద సండ్ర చెట్టు ఉంటది. సండ్ర కర్ర అంటే మనం రోకలి బండలు, చెక్క రోళ్ళు ప్రిపేర్ చేస్తాం కదా! సో, అదనమాట. దాన్ని లైసెన్స్ తీసుకొని ఆ చెట్టుని తీసుకొచ్చి మనం వనం కింద చేస్తారనమాట దేవుడికి. ఆ వనం ఊరేగింపనమాట ఇది. అయితే మా ముత్తాత గారున్నప్పుడు అందరూ ఈ కోయ వాళ్ళే చక్కగా జీతగాళ్ళు ఉండేవాళ్ళు ఆయనకి. సో, ఆయన జీతగాళ్ళను గూడా పంచిచ్చారంట కొడుకులకి. మా మమ్మీ వీళ్ళు చెప్తూ ఉంటారు. సో, వాళ్ళు మోసేవాళ్ళంట సారీ. సో, అట్లా ఇప్పుడు అంత స్టామినా ఎవ్వరికీ లేదు కాబట్టి ట్రాక్టర్ మీద తీసుకొనొస్తున్నారు. ఈ వనాన్ని ఊరు పొలిమేర చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేపిచ్చి అండ్ తెల్లవారుజామునకి నెక్స్ట్ డే తెల్లవారుజాము కల్లా గుండం ఏర్పాటు చేస్తారనమాట. సో, ఈ వనం ఊరేగింపప్పుడు ఇంటింటి దగ్గర నీళ్లు ఆరపోసి, ఆ వనం దగ్గర పోసిన నీళ్లు ఆ చెట్టు మీద పోస్తారు కదా! ఆ పోసిన నీళ్ళు ఆ వనం కింద మనం తడిస్తే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో, ఇదనమాట వనం ఊరేగింపు. జాతర అంత మొత్తం కల్లా ఇది హైలైట్ అనమాట. సో, ఇట్లా ఈ వనాన్ని ఊరేగిస్తారు. అండ్ ఇక్కడ 4 పూజారులు ఉంటారండి. సో, అయితే అందులో ఒక పూజారి హిజ్రా కూడా ఉంటారనమాట. సో, ఈ దేవుడికి ప్రత్యేకం అనమాట.
నాకు తెలీదు. నేను ఫస్ట్ టైము అండ్ మా మమ్మీ వాళ్ళకే తెలియకపోతే ఇంకా నాకెలా తెలుస్తది. సో, ఇప్పుడు ప్రాసెస్ పూజారిని కనుక్కొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో, నలుగురిలో ఒక పూజారి, హిజ్రా కూడా ఉంటారనమాట. సో, వీళ్ళందరూ కలిసి ఈ జాతరని వాళ్ళు చెప్పిన వేలో వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఎవ్వరికీ తెలీదు కాబట్టి. సో, 45 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశారు కాబట్టి, సో, అక్కడక్కడ ట్రైబల్స్ కూడా యాడ్ అవుతారు చూడండి. వాళ్ళు కంపల్సరీ పిలిచినా, పిలవకపోయినా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ పాపం మేము వెళ్ళిన కాడ నుంచి వర్షము మబ్బు పట్టుకొని బాగా వర్షం పడుతూనే ఉందండి. అయితే గుండమేసే రోజుకల్లా వర్షం పడకుండా ఉంటే బావుండు అనుకున్నాం గానీ, బట్ మళ్ళీ వర్షం చిత్తడి చిత్తడిగా పడింది. అయినా గానీ ఆ వనమంతా కట్టెలు కొట్టేసి, ఈ గుండం కోసమని చక్కగా మంటేస్తే అంత వర్షానికి గూడా పైకి మండుతున్నాయంట. వీడియో క్లిప్ ఏమో మా డ్యాడీ దగ్గర ఉందేమో, ఈసారి దొరికితే నేను యాడ్ చేస్తాను. అంత వర్షానికి గూడా చక్కగా మండింది వనమైతే. సో, అట్లా 3కి గుండం తొక్కాల్సింది పోయి 6:00కి తొక్కారు. ఇంకా ఇదన్నమాట ఈ జాతరైతే. సో, దీనికోసమే స్పెషల్లీ మేము వెళ్ళామనమాట. సో, నాకైతే ఇంకా టైం గూడా కుదరలేదు. దానికి తోడు లీవ్స్ లేవు. స్పెషల్లీ మా అన్నయ్యకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి పాపం. సో, అందుకని చెప్పేసి మేము అలా ఆ 3 డేస్ ఆ కార్యక్రమం వరకే చూసుకొని మేము రిటర్న్ అయిపోయాము. సో, పర్ణశాల గానీ, భద్రాచలం రాముల వారి దగ్గరికి కానీ అస్సలు వెళ్ళలేకపోయాము. సమ్ ఇష్యూ వల్ల. సో, అదనమాట. ఇగో ఇక్కడ వనం మీద నీళ్లు పోస్తే తడుస్తున్నారు చూసారా? అసలు ఈ ట్రైబల్స్ అయితే భలే పార్టిసిపేట్ చేస్తారండి. వాళ్ళకి ఇక పిలవాల్సిన అవసరం ఉండదు. దట్ టూ ఎవ్వరు కూడా వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టరనమాట. భద్రాచలము, కొత్తగూడెము ఇవి అటు సైడ్ ఎక్కువగా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారనమాట. సో, మనకి బాగా కనిపిస్తారు. అండ్ మేము చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ ఏరియా కూడా వీడియో తీసాము. సో, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఉన్నాడు కదా! వీడు మా బాబు అనమాట. ఆ వనం కింద నీళ్ళు పోస్తూ ఉంటే తడుస్తున్నాడు. సో, వాడికి ఇవన్నీ అలవాటు లేదు. బట్ అయినా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడు. అందరూ ఇక్కడ మా మావయ్య వాళ్ళు వీళ్ళు తడుస్తున్నారు చూడండి. సో, మా అత్త వీళ్ళందరూ చక్కగా వనం మీద నీళ్లు పోస్తూ ఉంటే దాని కింద తడిస్తే మంచిదంట. సో, అట్లా తడుస్తారు ఆ వనం ఊరేగింపప్పుడు. ఇది చాలా స్పెషల్‌గా చాలా బావుంటది. అండ్ మేళగాళ్ళతోని ఆ వనాన్ని తీసుకొస్తారు. ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వనం దగ్గరికి వెళ్ళి, అడవి లోపలికి వెళ్ళి మంచి చెట్టు చూసి సండ్రకర్ర అంటే చెట్టుకి ఎలాంటి తెగులు అట్లా లేకుండా చూసి కర్ర తీసుకొని రావాలనమాట. సో, చూసారా మొత్తం 6:00కి ఇంకా గుండం అట్లా రెడీ అయిపోయింది. నిప్పులు మాత్రం ఏం చల్లారలేదు. దేవుడు మహిమ అంటారు కదా! సో, ఫైనల్లీ గుండం తొక్కే ముందు ఏంటంటే ఫస్ట్ భగవంతుడు ఎళ్తాడనమాట. భగవంతుడు వెనకాలే ఈ దేవర వాళ్ళు దేవరనెత్తుకుంటారు గదా! పోతురాజు దేవర వీళ్ళు అంటారు గదా! వాళ్ళ వెనకాల బోనం తర్వాత పూజారులు ఇక వాళ్ళకంటే తప్పదు. ఇక్కడ మా బాబు ఎళ్తున్నాడు చూడండి. అది స్లో మోషన్‌లో పెట్టా. వాడైతే వితిన్ సెకండ్‌లో అటు చూసి ఇటు చూసేవరకు 2 అంగల్లో దాటేసాడు. నేనైతే అసలు ఆశ్చర్యపోయాను. వాడు గుండం తొక్కుతాడో లేదో అని. సో, అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడనమాట. వాడికైతే అలవాటు లేదు. మాకే అలవాటు లేదు. బట్ వాడు మాత్రం చక్కగా ఎంజాయ్ చేశాడు. ఎళ్ళిన కాడ నుంచి. ఇంకా అవి కాలుతూ ఉంటాయి గదా! తడి బట్టల మీద పరుగులు తీస్తా ఉంటారు. సో, ఈ దేవర వాళ్ళు ఎళ్ళేటప్పుడు మాత్రం కంప్లీట్‌గా పాపం ఆ బొగ్గులు ఇసురుతారు. వాళ్ళకి అలవాటే కాబట్టి ఫస్ట్ వాళ్ళెళ్తారనమాట. వాళ్ళ ఎనకాల మిగిలిన పీపుల్ అంతా వెళ్ళి గుండం దొక్కుతారు. ఇది లాస్ట్ డే. ఇక గుండం దొక్కిన కాడ నుంచి మేకలు లేకపోతే బోనం పెట్టుకునేవాళ్ళు బోనం లాస్ట్ బోనం చెల్లిచ్చేసి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంక అంతటితో ఆ జాతర అనేది ఎండ్ అయిపోతదనమాట. అయితే ఎంత వర్షం పడినా మళ్ళీ మార్నింగ్ అంత ఉమ్మదం తీసిందండి. అసలు ఒకటే స్వెట్ ఉండలేకపోయాం మేమైతే అసలు. భలే చిరాకొచ్చేసింది. ఇంక అక్కడ ఉండే వాళ్ళకైతే అలవాటయిపోయింది కాబట్టి. అండ్ ఒంగోలు వైపు కూడా అంతే మేముండే వైపు. ఒకటే ఉమ్మదం తీస్తది. సమ్మర్‌లో అసలు ఎలాంటి వెకేషన్‌కి ఇట్లా వెళ్ళకూడదు ఇక్కడ. ఓన్లీ అక్టోబర్ టు ఫెబ్ వరకే ఎళ్ళాలి. మధ్యలో ఎళ్ళామంటే మాత్రం ఉమ్మదం తీస్తది. అండ్ జూలైలోనేమో ఎక్కువ వర్షాలనమాట. గోదావరి పెరిగిపోతది. అప్పుడు వెళ్ళలేము.
సో, ఎప్పుడైనా గానీ వింటర్ సీజన్‌లో సేఫ్‌గా ఉంటది వాతావరణము. సో, అదనమాట సంగతి. ఇక ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకెలా అనిపిచ్చింది తెలియజేయండి. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మ ఈ వ్లాగ్ ఎలా అనిపిచ్చింది, ఏంటిదనేది తప్పకుండా మీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. నమస్తే. ఉంటాను.